త్రివేణి సంగమంలో మోడీ పుణ్యస్థానం. మోడీ గారికి మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు 2040 దాకా మోడీ గారే ప్రధానమంత్రి. ఇళ్ళ మునిగింటిగా పుణ్యస్నానంలో గంగా మాతకు సారే ప్రత్యేక పూజలు, మెడలో రుద్రాక్ష మాలతో సూర్య భగవాన్ని జల సమర్పణ, గంటన్నరలో పర్యటన ముగించుకొని ఢిల్లీకి రిటర్న్. ఇక్కడ మనకి సాధారణ ప్రజలు ఏమో ట్రైన్లలో పోవాలా నీట్గా స్నానం ఆచరించింది. ఏం లేదు, బీజేపీ వాళ్ళు అన్నం తినకుండా ఒకటే, బీజేపీ వాళ్ళకి అకౌంట్లలో పైసలు లేకుండా ఒకటే, వాళ్ళ కడుపులు నిండుతాయి, దేశ ప్రజల కడుపులు నిండుతుంది. ఈయన స్నానాలు ఆచరించి నమస్కారాలు పెడితే చాలు. సూర్య నమస్కారాలు పెట్టి ఈయన మాత్రం ఇప్పుడు సాధారణ ప్రజలకేమో 2-3 రోజులు అక్కడ ఉంటే కానీ పుణ్యం రాదు. ఈయన మాత్రం వచ్చి గంటన్నరలో పోతే ఫుల్ పుణ్యం. బీజేపీ వాళ్ళు ఫుల్ పుణ్యం ఉంటుంది, దేశం బాగుపడుతుంది బానే. త్రివేణి సంగమంలో మోడీ పుణ్యస్థానం. మోడీ గారికి మళ్ళీ ఇంకొక 20 ఏళ్ళు 2040 దాకా మోడీ గారే ప్రధానమంత్రి. ఇళ్ళ మునిగింటిగా పుణ్యస్నానంలో గంగా మాతకు సారే ప్రత్యేక పూజలు, మెడలో రుద్రాక్ష మాలతో సూర్య భగవాన్ని జల సమర్పణ, గంటన్నరలో పర్యటన ముగించుకొని ఢిల్లీకి రిటర్న్. ఇక్కడ మనకి సాధారణ ప్రజలు ఏమో ట్రైన్లలో పోవాలా నీట్గా స్నానం ఆచరించింది. ఏం లేదు, బీజేపీ వాళ్ళు అన్నం తినకుండా ఒకటే, బీజేపీ వాళ్ళకి అకౌంట్లలో పైసలు లేకుండా ఒకటే, వాళ్ళ కడుపులు నిండుతాయి, దేశ ప్రజల కడుపులు నిండుతుంది. ఈయన స్నానాలు ఆచరించి నమస్కారాలు పెడితే చాలు. సూర్య నమస్కారాలు పెట్టి ఈయన మాత్రం ఇప్పుడు సాధారణ ప్రజలకేమో 2-3 రోజులు అక్కడ ఉంటే కానీ పుణ్యం రాదు. ఈయన మాత్రం వచ్చి గంటన్నరలో పోతే ఫుల్ పుణ్యం. బీజేపీ వాళ్ళు ఫుల్ పుణ్యం ఉంటుంది, దేశం బాగుపడుతుంది బానే.